అనపర్తిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనపర్తి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అదేవిధంగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతుంది. అయితే ఈ సవాళ్ళకి పర్మిషన్ లేదంటున్నారు పోలీసులు. ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా పోలీసులను తోసుకుంటూ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇంటి నుంచి బయలుదేరినట్టు పరిస్థితి. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ ద్వారా తెలుసుకుందాం. రెడ్ గణేష్, అనపర్తి నియోజకవర్గంలో టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. మన ఐ న్యూస్ స్క్రీన్ లో క్లియర్ గా చూస్తున్నాం ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. ఈ మధ్య ఏదైతే రెండు పార్టీలు జనసేన టీడీపీ పొత్తుల భాగంగా మొత్తం అనౌన్స్ చేసిన దాంట్లో అనపర్తికి సంబంధించి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేరు అనౌన్స్ చేసింది టీడీపీ పార్టీ తరఫున. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి సవాళ్ళకు సంబంధించి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇప్పుడే ఇంటి నుంచి బయలుదేరినట్టు కూడా తెలుస్తోంది. కానీ పోలీసులు అడ్డుకుంటున్నారా? అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? క్యాడర్ ఏమంటున్నారు? టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి చెప్పినట్లుగానే 11 గంటలకి సమయానికంటే ముందే ఇంటి నుంచి బయటకు రావడం జరిగింది. ఆయన ఎప్పుడైతే బయటకు వచ్చారో పోలీసులు వెంటనే ఆయన్ను అడ్డుకోవడం జరిగింది. ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి ఇంటికి వెళ్లేందుకు ప్రస్తుతం రామకృష్ణారెడ్డి అవకాశం ఇవ్వాలి అని చెప్పి పోలీసులతో వాగ్వాదానికి దిగడం జరిగింది. రామకృష్ణారెడ్డి నివాసానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా భారీగా చేరుకోవడంతో ప్రస్తుతం రామవరం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం జరిగింది. రామవరం నుంచి అనపర్తి ఎమ్మెల్యే నివాసానికి వెళ్లాలంటే మినిమం 10 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది. ఈ 10 కిలోమీటర్ల మేర కూడా ఒకవేళ రామకృష్ణారెడ్డి ర్యాలీగా బయలుదేరితే ఆయన వెనకాల చాలా మంది వెళ్లే అవకాశం ఉంటుంది. తద్వారా ఇప్పటికే ఎమ్మెల్యే నివాసానికి భారీగా వైసీపీ శ్రేణులు కూడా చేరుకుని రామకృష్ణారెడ్డి వస్తే ఖచ్చితంగా సమాధానం చెప్తామని చెప్పి వాళ్ళు కూడా వైసీపీ నేతలు కూడా చెప్పినటువంటి సందర్భంలో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు అయితే ఇక్కడ నెలకొనడం జరిగింది. మరొక వైపు ఎవరైతే రామకృష్ణారెడ్డి 500 కోట్ల ఆరోపణలు చేసి ఉన్నారు, ఆ 500 కోట్ల ఆరోపణలకు సంబంధించి ఎమ్మెల్యే నివాసం వద్ద ఒక భారీ 2 ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనపర్తి నియోజకవర్గంలో ఏవైతే ఎమ్మెల్యే ఆరోపణలు చేశారో ఆ వివరాలకు సంబంధించినటువంటి పూర్తి డేటాను ఆ బ్యానర్ లో ప్రదర్శిస్తూ ఉన్నారు. ₹1 కూడా అవినీతి జరగలేదు. కేవలం రామకృష్ణారెడ్డి ఈ ప్రచారాన్ని వాడుకుని 2 నెలల్లో వెనకాల ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలను డైవర్ట్ చేసేందుకే ఈ విధమైనటువంటి తప్పుడు సవాళ్లు విసురుతూ డైవర్ట్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారని చెప్పి ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి ఇప్పటికే ఐ న్యూస్ తో మాట్లాడడం జరిగింది. గత ప్రతిపక్షంలో ఉండగా ఆయన 100 కోట్ల అవినీతి చేశారు, మేము ఆధారాలతో సహా నిరూపిస్తున్నామని చెప్పి ఎమ్మెల్యే నివాసం వద్ద ఒక వీడియో ప్రదర్శన కూడా ఎవరైతే డబ్బులు తీసుకుని ఉన్నారో అప్పట్లో వారి వద్ద నుంచి అంటే ఆ వీడియో ప్రదర్శన చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్యే రామకృష్ణ గతంలో ఉన్నటువంటి సందర్భంలోనే ఎక్కువ అవినీతి జరిగింది తప్పితే వైసీపీ సమయంలో ₹1 కూడా అవినీతి జరగలేదు అని చెప్పి ప్రస్తుతం సత్య సూర్యనారాయణ చెప్తున్నారు. మరొక పక్క మాకు అవకాశం ఇవ్వాలి, మేము ఖచ్చితంగా ఎక్కడ అవినీతి జరిగిందో నిరూపిస్తాం ఆధారాలతో సహా అని చెప్పి రామకృష్ణారెడ్డి ఇంటి ముందే నివాసం బయట ఇచ్చినటువంటి సందర్భం కనిపించింది. ఇదే నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణకు విఘాతం కలిగే అవకాశం ఉంది. అందువల్ల డిఎస్పీ కూడా నేరుగా రామకృష్ణారెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేసినా రామకృష్ణారెడ్డి వెనక్కి తగ్గట్లేదు. అందువల్ల పోలీసులు భారీగా టీడీపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఖచ్చితంగా నేను వెళ్ళి తీరుతాను, చర్చ జరగాలి అని చెప్పి రామకృష్ణారెడ్డి పట్టుబడుతున్నారు. ఇదే క్రమంలో సాయంత్రం వరకు కూడా ఇదే ఉద్రిక్త పరిస్థితికి అవకాశం ఉంది. ఎందుకంటే 2020లో కూడా సేమ్ ఇదే విధంగా అంటే వీళ్ళు సవాళ్ళు చేసుకోవడం జరిగింది. దేవుడి ముందు సత్య ప్రమాణాలు చేశారు. అప్పుడు సాయంత్రం తర్వాత పోలీసులు అప్పట్లో అనుమతి ఇచ్చారు. అదే విధంగా ఇవాళ కూడా అనుమతి ఇస్తారా, లేదంటే ఎన్నికల సమయం కాబట్టి శాంతి భద్రతలు విఘాతం లేకుండా, లేదంటే టీడీపీ వైసీపీ శ్రేణులు బాహాబాహికి దిగితే అనపర్తి నియోజకవర్గంలో దారుణం చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల ఆ అవకాశం ఇవ్వకూడదన్న అంశంతోనే పోలీసులు రామకృష్ణారెడ్డిని అయితే ఇక్కడ అడ్డుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆశ గణేష్, మనం చూస్తూ ఉన్నా ఇప్పటికే క్యాడర్ అక్కడ చేరుకున్నారు. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఏదైతే సవాల్ స్వీకరిస్తున్నామని చెప్పారో దానికి వైసీపీ ఎమ్మెల్యే కూడా సున్నారెడ్డి కూడా చర్చకు సిద్ధమే అంటున్నారు. ఒకవేళ పోలీసులు ఇద్దరు కనుక ఓకే అంటే ఏదైనా సంప్రదింపులు జరిపే అవకాశం ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి కూడా ఆయన లెక్కలతో సహా సిద్ధంగా ఉన్నారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినటువంటి డెవలప్మెంట్స్ కావచ్చు, లేదంటే ఆయనకి ఏమి ఆసుపత్రికి సంబంధించి విరాళాలు సేకరించారు, అందులో భారీ స్థాయి అవినీతి చేశారనేది రామకృష్ణారెడ్డి చెప్తున్నారు. అయితే ఆ విరాళాలు ఎవరు ఇచ్చారు, వాళ్ళ పేర్లతో సహా వాళ్ళకి ఇచ్చినటువంటి అమౌంట్ తో సహా ఎమ్మెల్యే నివాసం వద్ద బ్యానర్ లో ప్రదర్శించినటువంటి సందర్భం కనిపిస్తుంది. రామకృష్ణారెడ్డి వస్తే ఖచ్చితంగా సామరస్యంగానే
మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ ఎలాంటి వాళ్ళ మీద దాడులు చేసేటువంటి ప్రయత్నం మేము ఏమి చేయం. ఆయన ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో అవి అసత్య ఆరోపణలు అని చెప్పి నిరూపించడానికి అయితే మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి వైసీపీ ఎమ్మెల్యే చెప్తూ ఉన్నారు. అయితే రామకృష్ణారెడ్డి మాత్రం పోలీసులు అడ్డు పెట్టుకుని ఎమ్మెల్యే ఈ విధంగా చేస్తున్నారు, నేను వెళ్తే ఖచ్చితంగా చర్చ జరుగుతుంది కానీ నన్ను వెళ్ళనివ్వట్లేదు, పోలీసులతోనే సత్యం సూర్యనారాయణ రెడ్డి ఎమ్మెల్యే నన్ను అడ్డుకట్ట వేస్తున్నారు, ఆయన భయపడ్డారు ఈ లెక్కలు చెప్పడానికి అని చెప్పి రామకృష్ణారెడ్డి చెప్తున్నారు. ఈ పరిణామాలతో అనపర్తి రాజకీయం అయితే ఎన్నికలకు ముందే వేడిని తలపిస్తుంది, రాజకీయ ఉద్రిక్తత కనిపిస్తుంది. ఇదే క్రమంలో పోలీసులు అయితే అలర్ట్ గా ఉన్నారు. బహుశా వీరిద్దరిని కూడా కలవనిచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఇక్కడ వేలాది మంది కార్యకర్తలు, అటు ఎమ్మెల్యే నివాసం వద్ద దాదాపు 1000 మంది కార్యకర్తలు ఉన్నారు, ఇటు రామకృష్ణారెడ్డి నివాసం వద్ద 1000 మంది కార్యకర్తలు ఉన్నారు. చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా అది భారీ స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించేటువంటి ఇష్యూగా మారిపోతుంది. అందువల్ల పోలీసులు అయితే వీరిద్దరికి అనుమతి ఇచ్చేటువంటి సూచనలు అయితే కనిపించట్లేదు. ఆశ, మరి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇప్పటికే చర్చకు సిద్ధమంటూ సమయానికంటే ముందుగానే ఇంటి నుంచి బయటకు వచ్చారు, పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకునే విధానాన్ని బట్టి టీడీపీ క్యాడర్ ఏమంటుంది? ఇప్పటికే ప్రతిపక్షానికి వాయిస్ లేకుండా చేస్తున్నారని విమర్శలు వింటున్నాం కదా. అంటే ఎమ్మెల్యే భయపడ్డారు లెక్కలు చెప్పడానికి, అందువల్లే తనకు పోలీసులతో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేను వెళ్తే ఖచ్చితంగా నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఆల్రెడీ ఒక లేఖ రిలీజ్ చేశాను, అందులో 9 అంశాలతో కూడినటువంటి ప్రస్తావించాను, నా దగ్గర 160 అంశాలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా ఎమ్మెల్యే సమాధానం చెప్తాడని నేను ఎదురు చూస్తున్నాను. ఈ బహిరంగ చర్చ ద్వారా మేమంతా కూడా సామరస్యపూర్వకంగానే చర్చకు ఏవైతే మాకు అనుమానాలు లేదంటే అవినీతి చేశారని చెప్పి మా దగ్గర ఆధారాలు ఉన్నాయో అవన్నీ కూడా ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి ముందు పెడతాము. ఆయన దానికి ఏం సమాధానం చెప్తాడు, నియోజకవర్గ ఓటర్లకు కానీ ప్రజలకు కానీ ఏం సమాధానం చెప్తాడు అనేది మేము చూస్తామని చెప్పి రామకృష్ణారెడ్డి చెప్తూ ఉన్నారు. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ సమయంలో రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ సమయంలో ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సత్య సూర్యనారాయణ రెడ్డి కూడా ఇదే విధమైనటువంటి ఆరోపణలు గతంలో చేశారు. అయితే గతంలో ఆయన చేసినటువంటి ఆరోపణలు కేవలం తప్పుడు ఆరోపణలు, నా మీద తప్పుడు ఆరోపణలు చేసి ఆయన అధికారంలోకి వచ్చారు. అయితే నేను ఇప్పుడు చేసినటువంటి ఆరోపణలు నిజమైనటువంటి ఆరోపణలు, అందువల్లే ప్రజలకు తెలియాలన్న ఉద్దేశంతోనే ఇవాళ సవాలు విసిరాను. ఆయన స్వీకరించారు కానీ పోలీసులతో అడ్డుకుంటున్నారు తప్ప ఇందులో స్వీకరించినటువంటి అంశం మాకు కనిపించట్లేదు అనేది రామకృష్ణారెడ్డి చెప్తున్నారు. రైట్ గణేష్, థాంక్స్ ఫర్ ద అప్డేట్. అనపర్తిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యేల సవాళ్ల నేపథ్యంలో అనపర్తి గ్రామాన్ని పోలీసులు భారీగా మోహరించారు. ఆరోపణలు సరికాదు, అవినీతిని నిరూపించాలని సవాల్ని స్వీకరించిన వైసీపీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి చర్చకు సిద్ధమా కాదా సమాధానం చెప్పకుండా జన సమీకరణ దేనికంటూ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్యే పిరికి పందగలాగా పోలీసులను అడ్డుపెట్టుకుని చర్చను తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నారని చెప్పారు. నల్లమిల్లి వ్యాఖ్యలపై స్పందిస్తూ అనపర్తిలో వైసీపీ గెలుపు ఖాయమని తెలిసే చర్చల పేరుతో ఓటు రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి విమర్శించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. తాను వెళ్లాలని పోలీసులను తోసుకుంటూ అనపర్తికి బయలుదేరారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. అనపర్తిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యేల సవాళ్ల నేపథ్యంలో అనపర్తి గ్రామాన్ని పోలీసులు భారీగా మోహరించారు. ఆరోపణలు సరికాదు, అవినీతిని నిరూపించాలని సవాల్ని స్వీకరించిన వైసీపీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి చర్చకు సిద్ధమా కాదా సమాధానం చెప్పకుండా జన సమీకరణ దేనికి సంకేతం అంటూ నల్లమిల్లి ప్రశ్నించారు. ఎమ్మెల్యే పిరికి పందలాగా పోలీసులను అడ్డుపెట్టుకుని చర్చను తప్పించుకోవాలని చూస్తున్నాడని విమర్శించారు ఆయన. అయితే నల్లమిల్లి వ్యాఖ్యలపై స్పందిస్తూ అనపర్తిలో వైసీపీ గెలుపు ఖాయమని తెలిసే చర్చల పేరుతో ఓటు రాజకీయాలు చేస్తున్నారని సూర్యనారాయణ రెడ్డి విమర్శించారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని అడ్డుకున్నారు పోలీసులు.
తాను వెళ్లాలని పోలీసులను తోసుకుంటూ అనపర్తికి బయలుదేరారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.